నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా మనం టెంపుల్కి వెళ్ళి జాతకం చూపించుకున్నప్పుడు ఈ రాశికి ఈ దేవత, ఈ దేవుడు అధిపతి, ఈ దేవుడికి పూజలు చేసుకుంటే సరిపోతుంది అని అంటారు. గ్రహచార రీత్యా నిజంగా అలా ఉంటుందంటారా? ఈ సంవత్సరంలో ఏ రాశికి ఏ దేవత బాగా కలిసి వస్తుంది అని అంటారు, ఒకసారి తెలియజేయండి. మంచి క్వశ్చన్ వేసామమ్మా. విషయానికి వెళ్ళబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయం తప్పకుండా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్దదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే ప్రతి రాశికి కూడా రాశ్యాధిపతులు ఉంటారమ్మ. ఉదాహరణకి మేషరాశిని తీసుకుంటే మేషరాశికి అధిపతి మనకి కుజుడమ్మ. అదేవిధంగా వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా మిథున రాశి తీసుకున్నాం అనుకోండి, మిథున రాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి తీసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా సింహరాశి తీసుకోండి, ఈ సింహరాశికి అధిపతి రవి. అదేవిధంగా కన్యారాశి తీసుకుంటే కన్యారాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా తులారాశికి తీసుకుంటే తులారాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా వృశ్చిక రాశి తీసుకుంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అదేవిధంగా ధనుర్రాశి తీసుకుంటే ధనుర్రాశికి అధిపతి గురుడు. అదేవిధంగా మకర రాశి తీసుకున్నాం అనుకోండి, మకర రాశికి అధిపతి శని. అదేవిధంగా కుంభరాశి తీసుకున్న కుంభరాశికి అధిపతి శని. అదేవిధంగా మీనరాశి తీసుకుంటే మీనరాశికి అధిపతి మనకి గురుడమ్మ. ఈ విధంగా 12 రాశులు సంబంధించి 12 రాశులు, వాటికి సంబంధించిన రాశ్యాధిపతులు. అయితే ప్రధానంగా మనం ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని తీసుకుంటే ఒక్కొక్క రాశికి ఏ రాశి వారి తాలూకా గ్రహస్థితి సంచారం, ఉదాహరణకి గురుడు అనుకోండి, మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి గురుడు ప్రధానంగా ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది కాస్త గురుడు మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశిస్తాడు. తదుపరి అదేవిధంగా సింహరాశి, తర్వాత అక్కడి నుంచి 3 నెలలు సింహరాశి కూడా ప్రవేశిస్తాడు. ఈ అతిచారం వల్ల ప్రవేశిస్తుంటాడు. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే కుంభరాశిలో ప్రధానంగా ఇప్పుడు రాహు సంచారం, అదేవిధంగా సింహంలో కేతు సంచారం, అదేవిధంగా మీనరాశి వారికి ప్రధానంగా శని సంచారం, జన్మశని అని అంటూ ఉంటారు. ఈ సంచారం వల్ల మనం ప్రధానంగా తీసుకుంటే ఏ రాశులు వారు ఏ ఆరాధన చేయడం, అదేవిధంగా ఏ దేవారాధన చేయడం ద్వారా ఈ యొక్క సంవత్సరం వారికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారని తీసుకుంటే. గురుగారు, ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడా? గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా? వీళ్ళు ఆరాధించాల్సిన దేవుడు ఎవరో ఒకసారి తెలియజేయండి. ప్రధానంగా మంచి ప్రశ్న వేసామమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏ నక్షత్రం వారు వృశ్చిక రాశిలోకి ఏ నక్షత్రం వారు వృశ్చిక రాశిలోకి వస్తారనే విషయం గురించి మనం ప్రధానంగా తెలుసుకుందాం. ముఖ్యంగా తీసుకుంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వారు ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంబంధించిన వారు అవుతారు. అయితే మనం ముఖ్యంగానే మనం ముందుగా చెప్పుకున్నాం ఏమిటయ్యా అంటే ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు అని చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం 4వ స్థానమందు రాహు సంచారం నడుస్తున్నది. అదేవిధంగా పంచమంలో అంటే మీనంలో శని సంచారం వీరికి పంచమ స్థానం అవుతుంది ఉండడం ద్వారా, మీనంలో శని సంచారం వల్ల పంచమ స్థితి ఉండడం వల్ల, అదేవిధంగా వీరికి కేతు సంచారం కూడా నడవడం వల్ల ప్రధానంగా తీసుకుంటే వీరికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా పీడిస్తున్నాయమ్మ. కుటుంబంలో కలహాలు, మనస్సు ప్రశాంతత లేకపోవడం, ఇటువంటి సమస్యలు, తద్వారా ఇబ్బందులు అంటే మనశ్శాంతి లేకపోవడం అనేది ఉంటుంది. అదేవిధంగా తద్వారా అనారోగ్య సమస్యలు కూడా పీడించబడుతూ ఉంటాయి. అదేవిధంగా గురు సంచారం కూడా అంత అనుకూలంగా లేదు వాళ్ళకి. తత్కారణం చేత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి. అంత అనుకూలంగా అయితే
ఈ యొక్క సంవత్సరం అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. లేదు. అయితే ముఖ్యంగా తీసుకుంటే మనం వృశ్చిక రాశి వారు ఈ సంవత్సర కాలం అంతా కూడా హనుమత్ స్మరణ తప్ప వేరే దేవుడు వీరికి లేరు. ఎందుకు అంటే మనకి సర్వగ్రహ వినాశినే నమః అంటూ మనకి స్వామివారికి సంబంధించిన నామంలో వస్తుంది. గ్రహదోషాలన్నీ కూడా పరిహారించాలి అంటే ఆంజనేయ స్వామివారికి సంబంధించినటువంటి వేరే దేవత లేరు అని మనకి స్వామివారికి సంబంధించిన నామంలో కూడా వస్తూ ఉంటుంది. మనకి ఆంజనేయ స్వామివారి ఆరాధన చేయడం ఈ సంవత్సర కాలం అంతా ఈ వృశ్చిక రాశి వారు విశేషంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఇంకా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు శివుడికి సంబంధించినటువంటి, ఎందుకంటే వాగర్ధావివ సమృద్ధో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. ఎందుకంటే ఈ సృష్టికర్త ఆధారం పార్వతీ పరమేశ్వరులు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ప్రతి మాస శివరాత్రికి కూడా వీళ్ళు శివుడికి సంబంధించి పూర్తిగా ప్రదోషకాలం వరకు ఉపవాసించి సాయంకాలం పూట వీళ్ళు శివుడికి అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అవకాశం లేని వాళ్ళు అంటే అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు, వీరు అవకాశం లేని వాళ్ళు కాస్త మధ్యాహ్నం అల్పాహారం తీసుకుని సాయంకాలం అభిషేకం చేసుకోవడం ద్వారా, ప్రదోషకాలంలో అభిషేకం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వేప చెట్టు రావి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః అంటూ ఈ యొక్క నామాన్ని చదువుతూ ఆ అశ్వత్థనారాయణ వృక్షం దగ్గర దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి ఆ శ్లోకం చెప్తాను. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః అంటూ ఈ యొక్క నామాన్ని చదువుతూ ప్రదక్షిణం 27 ప్రదక్షిణాలు ఇలాగా ఒక 21 రోజు చేయడంతో వారి యొక్క కార్యాలన్నీ కూడా అనుకూలంగా సిద్ధింపజేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. ఇంకా వీరు కూడా సూర్య నమస్కారాలు ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నట్లుగా వీరికి ఆరోగ్యం కావాలంటే సూర్యనారాయణ స్వామి సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఈ అనారోగ్య సమస్యల నుండి కూడా వాళ్ళు ఉపశమనం కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. తప్పకుండా. అదేవిధంగా ప్రధానంగా విద్యార్థులకి ఏంటంటే ఈ యొక్క సంవత్సర కాలం వృశ్చిక రాశిలో సంబంధించిన విద్యార్థులకి కాస్త గడ్డు కాలం అనుకోవచ్చు. వీరు కొంచెం శ్రద్ధగా కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో చదవడం అంత ఉత్తమమైనటువంటి విషయం కాదు అని ఒక సలహా. కాబట్టి వీరు సరస్వతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకుంటూ అదేవిధంగా ప్రతి లక్ష్మీవారం గురుహోరలో దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆ దర్శనం చేసుకోవడం, లేదు అవకాశం లేని వాళ్ళు ఇంట్లో దక్షిణముఖంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ఈ విధంగా ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు.